సరే ఓకే, కోర్టుల్లో అయిపోయింది. పొలిటీషియన్లు ఎందుకంటే రాజకీయ విధాన నిర్ణయాలు తీసుకునే వాళ్ళే కాబట్టి వాళ్ళు చేసిన స్టేట్మెంట్లు 3-4 మీ ముందుకు తీసుకొస్తాను. మాధవరం కృష్ణారావు అంటారు, ప్రస్తుతానికి ప్రతిపక్ష నాయకులు, ఇంట్లో ఉన్న వారిని బయటేసి ఇళ్ళు కూల్చారు, చదువుకునే పిల్లలను కూడా వేడుకుంటే వినలేదు. ఇదొకటి. హైదరాబాద్లో ఉన్న టాప్ 10 బిల్డర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎమ్మెల్యేగా ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు హైడ్రా రంగనాథ్. ఆయన స్టేట్మెంట్. బీఆర్ఎస్లోని గెలిచి అధికార పార్టీలోకి షిఫ్ట్ అయ్యి అటు ఇటు కాకుండా నుంచున్న దానం నాగేంద్ర, అరికిపూడి గాంధీ, వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు. జలవిహార్, ఐమాక్స్ లాంటివి వదిలిపెట్టి ఇళ్ళు కూలుస్తారా, దానం నాగేంద్ర చెప్పాడు. అరికపూడి గాంధీ ప్రస్తుతం అధికార పార్టీకి అసోసియేట్గా కొనసాగుతున్నాడు. చెరువులు కాపాడకుండా నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్లోనే ఉన్న ఒక ఎమ్మెల్యే ముందు నోటీసులు తర్వాత సెటిల్మెంట్లు, హైడ్రా చేసే పని ఇది. చెప్పండి వీటికి ఆన్సర్. ఇవన్నీ ఎవడ ఏదైనా మన దగ్గర డెమోక్రసీ అండి. ఎవడికి ఆధారాలు ఉండవు. ఏదంటే బురద జల్లి మీరు కడుక్కోవాలంటారు అనమాట. మీరు ఏది ముందు నోటీసులు తర్వాత సెటిల్మెంట్లు అని. అసలు నోటీసులు ఇవ్వట్లేదని మీరు అంటారు, నోటీసులు ఇచ్చి సెటిల్మెంట్లు చేస్తున్నారు కొంతమంది అంటారు. కొన్నిటికి నోటీసులు ఇచ్చి సెటిల్మెంట్లు, మీరు జస్ట్ మీకు చెప్తున్నాను, ఒక్క దగ్గర కూడా మేము నోటీస్ ఇచ్చి హైడ్రా సెటిల్ చేసినట్టు మీరు చూపించండి, నేను హైడ్రా ఉద్యోగాన్ని వదిలి నేను వెళ్ళిపోతానండి. సింపుల్గా మీకు చెప్తున్నాను. ఒక్క దగ్గర కూడా హైడ్రా రాజీ పడ్డది, ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్ తోటి రాజీ పడ్డది, ఒక బిల్డర్ దగ్గర నుంచి వసూలు చేసిందని చెప్పేసి హైడ్రా కమిషనర్ ద్వారా సెటిల్మెంట్ జరిగిందని చెప్పండి, ఇమ్మీడియట్గా నేను ఈ ఉద్యోగాన్ని హైడ్రా కమిషనర్ వద్దు బాబు, నేను వెళ్ళి నా ఉద్యోగం చేసుకుంటాను చెప్పగలుగుతాను అనమాట. అంత ధైర్యంతో చెప్పగలుగుతున్నాం అనమాట. ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడ ఈ సెటిల్మెంట్లు ఇదే ఉండదు. మాట్లాడడానికి ఎవడైనా ఏమైనా మాట్లాడవచ్చు, ఇది ప్రజాస్వామ్యం కదండి. ఎవడు ఏదైనా బురద వేస్తాడు, కడుక్కోమంటారు అన్నమాట. అధికార పార్టీలో ఉన్నోళ్ళు అధికార పార్టీ ఎవడైనా అనొచ్చండి. అధికార పార్టీ ఏముంది, ప్రతిపక్షం ఏముంది, ఎవడైనా అనటానికి అనొచ్చు. ఇది కూడా ఇంకొకటి, అధికార పార్టీ వాళ్ళు అన్నా కూడా మీరు గవర్నమెంట్ క్రెడిబిలిటీని, హైడ్రా క్రెడిబిలిటీని కూడా తీసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా కానీ కూడా తప్పకుండా అతను రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ అయినా కానీ కూడా ఎవరిని వదలకుండా యాక్ట్ చేస్తుంది. అంతే తప్ప కానీ వీళ్ళు టార్గెటెడ్గా పలానా పార్టీ లేదా ఇతను పలానా పార్టీ కాబట్టి ఇతనికి వదిలేద్దాం అనేటటువంటిది ఉండదు. అందుకోసమే ప్రజల నుంచి అంత స్పందన ఉన్నది. ప్రజలు వచ్చేసి రేపు ప్రతి వార్డు ఏం చేస్తారండి, రాగానే గవర్నమెంట్ రాగానే ఇన్నాళ్ళు ఆ పాత గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు వచ్చి కొత్త గవర్నమెంట్లోకి మారుతాడు. వాడు భూములు కాపాడుకోవాలనుకుంటాడు, వాడి కబ్జాలు వాడు జాగ్రత్త గాంధీ దానం నాగేంద్ర అదే చేస్తారు. వాళ్ళు కాదు, నేనేది వాళ్ళని అనట్లేదు. మీరు నేను చెప్తున్నా, జనరల్గా చెప్తుంది. వాళ్ళు చేస్తున్నారని మీరు, ఎందుకంటే మీరు ఇట్లాంటి పెట్టడంలో మీరు సిద్ధాస్తులు. నేను మిమ్మల్ని రజనీకాంత్ గారు అనేవాళ్ళు నారదుడు లాగా ఉండి బ్రహ్మాండంగా పెడుతుంటారు అని అనుకునేవాళ్ళం మేము. ఎప్పుడంటే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళని అట్లా, నేను జనరల్గా చెప్తున్నది. అంటే జనరల్ నెరేటివ్ ఎలా ఉంటుంది అంటే, జనరల్ ఇది పర్సెప్షను, పాత గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు వచ్చి మారి కొంతమంది వాళ్ళు, అంటే అందరు కాదు, కొంతమంది నేను ఎవరి కింద ఎవడో కార్పొరేటర్ ఉంటాడు, లేదా కింద లోవర్ లెవెల్ ఒక పెద్దోళ్ళు ఉంటారు, అందరు కార్పొరేట్ భూములు కబ్జా, ఎవరైనా అది ఎమ్మెల్యేలు స్థాయిలో ఉన్నాడు, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పార్టీలు ఎవరైనా ఉండేవాళ్ళు ఉండొచ్చు. నేను కాదన్నా, నేను పలానా ఇండివిజువల్స్ అని చెప్పట్లేదు. జనరల్గా తీసుకోవాలనుకున్న దాంట్లో కూడా హైడ్రా చాలా నిక్కచ్చిగా, చాలా ఏంటంటే క్లియర్గా అతను తప్పు చేస్తే కనుక అతన్ని ఎంబడి పడి చేస్తున్నటువంటిది ఉంది. దీనికి ఆపరేషనల్ ఫ్రీడము పూర్తిగా గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చినారు. ఇది మేము యాక్ట్ చేయడానికి పూర్తి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంది. ఇంత ఫ్రీడమ్ తోటి ఇంత స్పేస్ ఇచ్చి మాకు చేస్తున్నది గవర్నమెంట్కి. తప్పకుండా మేము, ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ మాకు ఇచ్చిన దాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటాము. అంతేగాని ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేయము, ఇచ్చిన దాన్ని వేరుగా వాడటానికి ఉండదు. ఇది అంత స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాం. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నాశనం అయిపోవడానికి రంగనాథ్, హైడ్రా కారణం. స్ట్రైట్ ఆన్సర్. నేనే అన్నీ నాకు ఎవరో ఒక పెద్దవాయన చెప్పారనమాట, మీరు పాపాల బైరోడ్ అయిపోయారండి, ఎవడేదైనా కానీ మీ నెత్తిన వేసేస్తున్నారని చెప్పేసి. అంటే అందరూ ఎవడేం చేసినా నా మీద వేసేస్తున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేటు ఏమన్నా స్లో డౌన్ అవ్వాలన్నా, లేకపోతే దాన్ని బాగుంది కొన్ని చోట్ల, మరి అంతమంది యాక్షన్లు అయితే కనుక అన్ని 177 కోట్లు 180 కోట్లు ఎందుకు వెళ్తుందండి? అసలు స్లో డౌన్ అయిందా? సెలెక్టెడ్గా వెళ్తున్నాయి అలా కాదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అవునా కదా? లేక్ వ్యూల పేరుతో ఇదివరకు అపార్ట్మెంట్లు విల్లాలు కట్టుకునే వాళ్ళు భయపడి ఇప్పుడు కట్టడం మానేశారు. కట్టేవాళ్ళు ఎండార్స్మెంట్ చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ రీడిఫైన్ అయిందండి, దాన్ని నాశనం అవ్వలేదు. రీడిఫైన్ అంటే చెరువుల్లోకి ఆక్రమించి కట్టేవాడు వెనక్కి జరిగి కట్టుకుంటున్నాడు, అంటే జాగ్రత్తగా ఉంటున్నారు. అంతేగాని రీడిఫైన్ అయింది, దాన్ని మారింది దాని స్వరూపం, అంతే తప్ప కానీ ఎక్కడా జరగలేదు. ఇది దీంట్లో కావాల్సింది కూడా ఏంటంటే, మీరు చూస్తే కనుక డిమాండ్ సప్లై ఈక్వేషను, ఇంతకుముందు గతంలో చాలా హై రైజ్ బిల్డింగ్స్ వచ్చాయి, చాలా అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంది.
అన్సోల్డ్ ఇన్వెంటరీ వేలల్లో ఇంకా పెండింగ్ ఉన్నప్పుడు అందుకోసం న్యాచురల్గా ఇది ఉంది. ఒక పక్కన ఏఐ తోటి ఎఫెక్ట్ తోటి మొత్తం సాఫ్ట్వేర్ అంతా అతలకుతలం అయి ఉంది. ఇంకో పక్కన ఇప్పుడు ఈ మధ్య మన ట్రంప్ దీంతో ఇదంతా ఉంది. సో చాలా ఈక్వేషన్స్లో అన్నీ తెచ్చి మాకు నెత్తిన మీద పెట్టి ముళ్ళ కిరీటం రంగనాథం వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని అంటే కనుక మరి రంగనాథ్ సంబంధం లేని ఖమ్మంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, లేకపోతే ఎక్కడ హైడ్రాకి సంబంధం లేనటువంటి కరీంనగర్లో రియల్ ఎస్టేట్ అక్కడ మందకొడిగా ఉన్నప్పుడు హైడ్రాకి ఎందుకు ఆపాదిస్తారు? సో అంటే సింపుల్గా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎవడంటే ఏదంటే అది మాట్లాడుతుంటారు. సోషల్ మీడియాలో వచ్చేస్తాడు, దమ్ముంటే అది కూల్చు, లేదా ఇది కూల్చు అంటే వాడు కూలిస్తే కనుక వెళ్ళి వాడెళ్ళి వసూలు మొదలెడతాడు అనమాట. సో మేము రియాక్ట్ అవ్వం అట్లా. దీనికి చాలా బ్యాలెన్స్డ్గా చాలా అంటారు, ఏదో అంటారు చూసారా, మనం పెద్ద ఆలోచనలు పెద్ద ఆశయాలు ఉన్నప్పుడు చెవిటివాడిగా వెళ్ళి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే ఇవన్నిటిని పక్కన పెట్టి లక్ష్యాన్ని చాలా స్పష్టంగా హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలంటే హైడ్రా పర్మిషన్ కావాలా? అవసరమే లేదండి. హైడ్రా పర్మిషన్ తీసుకుంటే కనుక ఇంకొక మళ్ళా కొత్త సిస్టమ్ని మనం నాంది పలికినట్టు అవుతాం. గవర్నమెంట్ అది అంటారు కదా, ఇది ద గవర్నమెంట్ దట్ గవర్న్స్ ద లీస్ట్ ఈస్ ద బెస్ట్. ఏ గవర్నమెంట్ అయితే కనుక తక్కువ ఏలు పెట్టి అంటే వీలైనంత వరకు మనకి గవర్నెన్స్ తక్కువ ఉండేటట్టు పేద ప్రజల తరపున ఒక పాయింట్ అడుగుతాను. మీరు గనక పేద ప్రజలు సరే వెనక కబ్జా వాళ్ళు ఎవరున్నారో పక్కన పెడితే, నాకు పేద ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ అన్యాయంగా అక్రమంగా పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు, అన్యాయంగా కడుతుంటే చూసిన వాళ్ళు, కబ్జాలు చేస్తూ ఉంటే కళ్ళు అప్పగించిన వాళ్ళు, ఈ అధికారులందరినీ కూడా హైడ్రా యాక్ట్ కింద తీసుకెళ్లి లోపల పెట్టి జైల్లో వేసి హైడ్రా యాక్ట్ సపరేట్ పోలీస్ స్టేషన్ సపరేట్ యాక్ట్ కూడా తెచ్చుకొని వీళ్ళందరినీ లోపల పెడితే నిజంగా ఈ పేదవాళ్ళందరూ మీరు రోడ్డు వేసినా కూడా దానికి న్యాయం చేసిన వాళ్ళు. చూడండి, హైడ్రా చాలా మంది అధికారుల మీద కేసులు ఫైల్ చేయించడం జరిగింది లోకల్ పోలీస్ స్టేషన్స్లో. నెక్స్ట్ చాలా మంది అధికారుల మీద ఏది మేము జైలుకి ఎంతమంది వెళ్ళారు? జైలు చాలామంది, దాదాపు చాలామంది, అంటే జైలు అంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అండి. జైలు అంటే బెయిల్ ఇచ్చి ఉండొచ్చు, జైలుకి రిమాండ్ చేసి ఉండొచ్చు, నాకు తెలియదు తర్వాత ఏమైందనేది. సో కేసులు పెట్టడం జరిగింది. చాలామంది మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. రిపోర్ట్స్ పంపించి యాక్ట్ చేసి వాళ్ళ మీద మీరు ఏది క్రిమినల్ అదే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రికమెండ్ చేసాం. సో అధికారుల మీద కూడా ఎవరిని మేము ఊరుకోవట్లేదు. మన సింపుల్ మేము ఏది ఒక గవర్నమెంట్ ల్యాండ్ది చూస్తున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ పోల్ మీద 2.5 లక్షల బిల్లు వస్తుందన్నమాట, ఒకే ఇంటి మీద అనమాట. అది నేను మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా చెప్పాను. ఒక్క ఇంటి నుంచే ఇంత డ్రా చేస్తున్నారు అంటే ఇక్కడ నుంచి మొత్తం కలెక్ట్ చేస్తారన్నమాట. చేసి మొత్తం దాన్ని ఎక్స్టెండ్ చేయాలి అంటే కబ్జాలు చేసేటటువంటిది మీరు ఇక్కడ పేద అని మనం ఏదైతే మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నారో ఇదే ఇన్నాళ్ళు మాట్లాడుతుంది. ఇదే మనం అడ్వాంటేజ్గా తీసుకుంటుంది కబ్జాదారులు. పేదవాళ్ళు అంటారు, అందరూ పేదవాళ్ళని ఉద్ధరించాలనుకుంటారు, పేదవాళ్ళుగానే ఉంటున్నారు. అది వస్తుంది అనమాట. సో మనం చూడాల్సింది ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఆ భూములు తీసుకొని వెనక్కి బిల్డింగ్లు కట్టించి రెసిడెన్షియల్ వాళ్ళకి కూడా ఇందిరమ్మ హౌస్లో లేకపోతే ఏదో కట్టించాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో తీసుకొని హౌసింగ్ చేస్తున్నారు. చేసి ఏదైతే ఇన్ని వేల కోట్ల భూములను వెనక్కి తీసుకొచ్చామో దాన్ని వాడుతున్నారు. చేస్తున్నప్పుడు ఇట్స్ ఎ గుడ్ సైన్.